ఈరోజు ఈరోజు గ్రంథంలో మనకేంటిదని అంటే నేను నీకు దీర్ఘాయువును ప్రాప్తించదను అన్నాడు. దీర్ఘాయువును ప్రాప్తించదను అంటే దేవుడు మనకు దీర్ఘాయుష్ను దయచేస్తాడు. పర్యాయ పదాలు చూసుకుంటే నేను మిమ్మల్ని దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని వాక్యం. అయితే మనకి దీర్ఘాయువు అనేది ఎలా వస్తుంది? మొదట ఈ ప్రాణభయం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అసలు దేవుడు ఎలా విడుదల దయచేస్తాడో అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు మనకి ఎలా విడుదల దయచేస్తాడో తెలుసుకుంటే అప్పుడు మనకి ప్రాణభయం అనేది పోతుంది. అసలు మనకి ప్రాణభయం అనేది ఎందుకు వస్తుంది అంటే పాపం వలన మనకి ప్రాణభయం అనేది ఉంటుంది. ఇంకోటి భయం వలన అంటే కొన్ని సందర్భాలను బట్టి మనకి అది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అనారోగ్యంతో బాధపడినప్పుడు, మంచాలు పడినప్పుడు అప్పుడు ప్రాణభయం వస్తుంది. ఎవరైనా ఏమైనా అంటే నేను చంపేస్తాను సంథింగ్ అలాంటివి ఏమైనా అన్నప్పుడు మనకి ఈ ప్రాణభయం అనేది కలుగుతుంది. కొందరైతే ఏం లేదు, ఊరికేనే భయపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఫస్ట్ మనకి భయం అనేది ఎందుకు వస్తుందంటే మనం ఏంటిది, మనం ఎక్కడి నుండి వచ్చినాం అనేది మనం తెలుసుకోకపోయినందువల్ల ఈ భయం అనేది మనకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్కడి నుండి వస్తున్నాం, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్తాము అనేది మనకి స్పష్టంగా అర్థమైనప్పుడు మనకి ఇలాంటి భయాలు ఏమి ఉండవు. ఇప్పుడు మనం చూసుకోవచ్చండి, మనము ఒక ప్లేస్కి వెళ్ళినాం బయటికి ఇంటి నుంచి, మళ్ళీ ఇంటికి వచ్చే అడ్రస్ మనకు తెలిస్తే భయపడము. ఎంత చీకటైనా పర్లేదు ఇంటికి వెళ్తా అన్న ధైర్యం ఉంటుంది. అదే మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి అడ్రస్ మర్చిపోతే పరిస్థితి ఎట్లుంటుంది? కాబట్టి మనం ఎక్కడి నుండి వస్తున్నాం, మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాము, మన అడ్రస్ ఏంటిది అది మనకు కరెక్ట్గా తెలిస్తే మనం దేనికి భయపడం. అయితే మనం చూసుకోవచ్చు ఆది కాండంలో దేవుడు జీవవాయువు ఊదగానే నరుడు జీవాత్మ అయను అని ఉంటుంది. అంటే దేవుడు జీవవాయువు మనలో ఊదినప్పుడు మనము బ్రతకడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎక్కడున్నాం? దేవునిలో ఉన్నాం. అంటే దీన్ని కోట్ చేస్తూ హెబ్రీయులకు రాసిన లేఖలో పౌలు గారు అంటారు, ఒక వస్త్రం ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఒక దశమ భాగంలో ఇవ్వడానికి మాట్లాడుతున్న సమయంలో ఈ అబ్రహాంను బట్టి మాట్లాడతాడు. అంటే లేవి నేను అబ్రహాము కడుపులో ఉన్నప్పుడు మెల్కీసెదెకు దశమాంశంలో ఇచ్చను అని ఉంటుంది. కానీ అప్పటికి లేవి లేడు, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు రావాలి, ఇస్సాకు తర్వాత యాకోబు రావాలి, యాకోబు తర్వాత లేవి రావాలి. అలాంటిది ఈ లేవి నేను ఆల్రెడీ అబ్రహాం దగ్గర నేను ఉన్నా అంటాడు. అంటే ఎన్ని తరాలు వెనకాల అంటే ముందే ఉండడానికి. అట్లా మనము మన ఉనికి అనేది అలా వెనక్కి వెళుతూ ఉంటే ప్రతి ఒక్కరము ఆదాము అవ్వ ఆ ప్లేస్కి వస్తాం. అంటే ఆదాము అవ్వ ప్లేస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆ అవ్వ ఆదాంలోనికి వస్తుంది. ఆదాము జీవవాయువు ఊదక ముందు మనం ఎక్కడున్నామో అందరము ఆయనలో ఉంటాం. ఆయన ఊదినప్పుడు ఆదాంలో నుంచి వెళ్ళి ఒకరిగా వస్తు నోవాహు నుంచి మనం అందరం ఇట్లా వచ్చినాం అన్నట్టు. అంటే ఇది మన అడ్రస్ ఎక్కడ? దేవుళ్ళు ఉంటాం మనం. అంటే మనము పుట్టింది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనంటే దేవుని దగ్గరికి వెళ్తాం. కానీ నిజంగా వెళ్తామా? అది మన క్రియలు డిసైడ్ చేస్తుంది. అంటే మనం దేవుని గురించి ఏం చేసామో అనేది అలా డిసైడ్ చేస్తూ వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ముందుగా ఈ ప్రాణభయం అనేది మనము పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రతిదానికి నాకు భయం వేస్తుంది, ఏం చేద్దామన్న భయం వేస్తుంది, కనీసం బ్రతకాలన్న భయం వేస్తుంది అనేది చాలామంది అనుకుంటారు. కానీ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే దేవుడు మనకు చెప్తా ఉంటాడు ప్రతిసారి ఒకటే, దేవుని నుంచి నువ్వు ఒక మాట పొందుకోవాలి, అదే నీకు భయాన్ని తీసేస్తుంది. దేవుని నుండి ఒక మాట పొందుకోవాలి. అది ఎలా అనంటే మనం చూడవచ్చు. ఇప్పుడు ఏలియా చెట్టు కింద ఉన్నాడు, భయపడుతున్నాడు. ఎవరు? ఇజబెల్ చంపేస్తానని చెప్పి భయపడుతున్నాడు. పోయి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇట్లా అందరినీ చంపేస్తుంది ఆమె అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవదూత వస్తుంది, దేవుడు దేవదూతను పంపించినప్పుడు నీకేం కాదు, నువ్వు తిను, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది అని అంటుంది. అంటే అప్పుడు తను ఏమనుకుంటాడు? దేవుడు అక్కడి నుంచి పంపించింది, నువ్వు చేయాల్సిన పని చాలా ఉన్నది అని అంటే
చాలా ఉన్నది అన్నప్పుడు ఈ ముందు ఈ చావు అనేది ఏమైనా వస్తుందా? రాదు. నమ్మకం రావాలి. అంటే నీకు చేయాల్సిన పని చాలా ఉంది, అది అయ్యేంతవరకు దేవుడు నన్ను ముట్టనీయడు, అంతే. ఇప్పుడు హిజ్కియా గారు ఉన్నారు. హిజ్కియా అది ఒక రకమైనది. తనకు మరణకరమైన రోగం వచ్చింది. మరణ పడకలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త గారు వస్తారు. వారు వచ్చి నీ ఇంటిని చక్కదిద్దుకో, నీ టైం అయిపోయిందని చెప్తాడు. చెప్పినప్పుడు తను ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రతిదీ నీ చిత్తానుసారంగా చేశాను కదా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచుతాడు దేవుడు. అంటే తను ప్రాణభయంతో ఉన్నాడు ఆ టైంలో. తన వేదన, బాధ, ప్రతిదీ ఎవరికి చెప్పుకోలేని స్థితి. ఆ టైంలో అతను ఎవరికి చెప్పుకున్నాడు? జీవం కలిగిన దేవునికి చెప్పుకున్నాడు. చెప్తే వెంటనే ప్రవక్త ఇంకా వెళ్ళక ముందుకే మళ్ళీ వెనుకకి తీసుకొచ్చి 15 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అని చెప్తాడు. అలాగే చూస్తే అదే హిజ్కియా అక్కడ రాజుగా పరిపాలిస్తున్న కాలంలో ఆ ముట్టడి జరుగుతుంది. ముట్టడి జరిగినప్పుడు బయట ఉన్న ఆ ఒక్క అశ్షూరు రాజ్యం వారు ఏం చేశారనంటే చంపేస్తాము మిమ్మల్ని, అంటే రకరకాలైన విధాలైన భయాలు పెడతారు అన్నట్టు. మిమ్మల్ని చంపేస్తాము, మేము అన్ని దేశాలను చంపుకుంటూనే వస్తున్నాము, ఏ దేవుడు ఆపలేదు, ఈ దేవుడు ఆపుతాడా అని చెప్పి చాలా మాట్లాడుతుంటారు. అప్పుడు వీళ్ళ ఒక విశ్వాసము అనేది సన్నగిలిపోయి భయం అనేది వస్తుంది. అప్పుడు హిజ్కియా ఏం చేస్తారనంటే ఆ ఒక్క లేఖ పట్టుకుని వెళ్ళి ఆ ఒక్క ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధి దగ్గర పెట్టేసి ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఇది అని ప్రార్థన చేస్తాడు. చేసినప్పుడు ఇప్పుడు దేవుడు మళ్ళీ యెషయా ప్రవక్తతోనే మళ్ళీ సమాచారం పంపిస్తాడు. నువ్వు ఏమి భయపడకు, వారు రేపు ఈ టైంకల్ని ఉండరు అని చెప్తాడు. అంటే వారు ప్రార్థనించిన ప్రతిసారి వాళ్ళ భయం నుంచి విడుదల పొందుకుంటారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మనకి ఎప్పుడైనా అంటే ప్రార్థించినప్పుడు విడుదల పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు? ఒక మాట తీసుకోవడం వల్ల. ఇప్పుడు వాళ్ళు ప్రార్థించారు, దేవుడు ఒక మాట చెప్పిండు, ఏం కాదు అన్నాడు. ఏలియా ప్రార్థించాను, ఇంకా నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది అన్నాడు. అంటే ఒక వర్డ్ అనేది వాళ్ళు పొందుకుంటున్నారు. ఆత్మలో పొందుకోవాలి. దేవుడు నీ హృదయంతో చెప్తాడు ఇది నీది అని. అంటే మనం చూడవచ్చు అది అసలు ఈ మరణ భయం ఎలా అంటే ఒక వాక్యం ఉంటుంది మనకి, దురాశ గర్భం ధరించి పాపానికి అంటది, పాపం పరిపక్వమై మరణానికి అంటది అని. కానీ గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన కాలంలో చనిపోయిన ప్రతి ఒక్కరూ మరణానికి అంటే అంత ఘోరంగా ఉండదు అన్నారు. చనిపోయిన వారు అందరూ చెరసాలకు వెళ్ళి యేసుక్రీస్తు వారు అప్పుడు అనుకున్నాడు ఈ మరణాన్ని తీసేయాలి. ఎలా తీసేయాలి? అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ మరణాన్ని తీసేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు శిలువ మీద మరణించి పాపపు ముళ్ళును విరిచేసి మరణమా నీ ముళ్ళెక్కడా అన్నాడు. అంటే మరణం అనేది ముళ్ళెక్కడా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చేసింది. అట్లా అని చెప్పి మనకి మరణం లేకుండా ఉంటుందా? ఉండదు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి అనేవాళ్ళు చనిపోవాల్సిందే. కానీ మరి ఈ భయాన్ని ఎలా జయించాలి? ఈ భయాన్ని ఎలా జయించాలి అని అంటే మనం చూసుకోవచ్చండి. ప్రతిసారి మనం ఏమంటాం? వీఆర్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటాం. యేసుక్రీస్తు వారిని చూసుకుందాం. ఇప్పుడు ఆయన జీవితంలో తను ఎలా జయించుకుంటూ వచ్చిందో అనేది మనం ఈజీగా చూసుకుందాం. ఎందుకంటే అతనే మనకు మార్గదర్శి, అతనే మార్గం కాబట్టి. ఇప్పుడు చూడండి, కపెర్నహూములో తాను అనేక స్వస్థతలు అద్భుతాలు చేసిన తర్వాత నజరేతుపురానికి వస్తాడు. మార్కు సువార్తలో ఉంటుంది 2వ అధ్యాయం. అంటే నజరేతుపురానికి వచ్చినప్పుడు వచ్చి అక్కడ ఒక లేఖన భాగాన్ని చదువుతాడు. చదివినప్పుడు వాళ్ళందరూ అంటారు ఇది అంటే బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, కాడిని విరగొట్టడానికి దేవుడు నన్ను అభిషేకించిండు అని చెప్పి యెషయా గ్రంథంలో రాసినటువంటి ఒక ప్రవచన వాక్యాన్ని చదువుతాడు. అంటే అక్కడ ఏ పదం రాసి ఉంటుంది అని అంటే నాకు ఇది దొరికేను అని ఉంటుంది. యేసుక్రీస్తు వారికి ఆ వచనం దొరికేను అని ఉంటుంది. అంటే మన లైఫ్లో దేవుడు ఒక పాయింట్ పెడతాడు అన్నట్టు, నువ్వు ఎందుకు పుట్టినావు అనేది ఒకటి చెప్తాడు. ఆ పాయింట్ అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు భయపడవు. దేనికి? ఏంటిది అని అంటే అక్కడ యేసుక్రీస్తు వారికి దొరికింది అది. బీదలను సువార్త ప్రకటించాలి, బీదలకు కాడులు విరగొట్టాలి, ఇతవత్స సంవత్సరం ప్రకటించాలి అని చెప్పేసి అదంతా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారికి అక్కడ తెలిసిన తర్వాత ఇప్పుడు తను చేయాల్సిన పని ఏంటో తనకు తెలిసింది కదా. తెలిసిన తర్వాత తనని ఎవరైనా ముట్టుకుంటారా?
సరే ఓకే చెప్పిండి, అయిపోయిన తర్వాత తన యొక్క మరణాన్ని గురించి కూడా తనకు తెలుసు. స్లీవలో నువ్వు చనిపోవాలి యెరూషలేములో అని ఉంటుంది. ఇప్పుడు కఫర్నహూములో యేసుక్రీస్తు, నజరేతులో యేసుక్రీస్తు వారు ఉన్నారు. చనిపోవాల్సింది ఎక్కడ? యేసుక్రీస్తు వారు యెరూషలేములోనే చనిపోవాలి. ఇప్పుడు ఈ కఫర్నహూములో వాళ్ళందరూ కలిసి ఆయన పెద్ద ఎత్తైన కొండ తీసుకెళ్తే చంపేస్తారా? ఈయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది? యెరూషలేములో శ్రీమ మీద మరణించాలి. మరి వీళ్ళందరూ కొండ మీద తీసుకెళ్ళి కదా, అందరు కలిసి తీసుకెళ్ళి, ఒక్కరు కాదు, మళ్ళీ అందరు కలిసి కొండ అంచెల వరకు తీసుకెళ్ళి నెట్టేద్దామని తీసుకెళ్ళి ఆ నుంచి నెట్టేస్తే కింద పడి చనిపోవడమే. కానీ అక్కడ ఒక మార్గమున, అంటే ఆ మార్గంలో యేసుక్రీస్తు వారు మాత్రం వెళ్ళే మార్గం, ఎవరు ముట్టుకునే మార్గం, అంత మీదకి తీసుకెళ్ళినా కూడా తన వాగ్దానం ఏముంది? యెరూషలేములో స్లీవ మీద మరణించాలి, ఇదే నా మరణం అని చెప్పి యేసుక్రీస్తు వారికి తెలుసు. అంటే అక్కడ ఎవరు అతన్ని ముట్టుకోలేకపోయారు. తర్వాత ఒకసారి సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే మళ్ళీ అందరు కలిసి గుమిగూడి పట్టుకుందామని ట్రై చేస్తారు. ఆయన సమయం ఇంకా రాలేదని చెప్పేసి ఆయన అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళను అని ఉంటుంది. అంటే ఆయన సమయం రాలే. ఆయన సమయం ఏంటిది? స్లీవ మీద మరణించాలి, అదే ఆయన సమయం. ఆయన ప్లేస్ ఏంటిది? యెరూషలేములో మరణించాలి, అదే ఆయన ప్లేస్. ఇప్పుడు ఆ యెరూషలేము కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడున్నా అది జరిగే పని కాదు. అలాగే సేమ్ దేవుడు మన లైఫ్లో కూడా మనకి ఒక పాయింట్ ఇస్తాడు. ఈ టైంలో నువ్వు చనిపోతావు, ఈ టైంలో నువ్వు ఉంటావు అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. ఆ వాక్యాన్ని మనం వెతుక్కొని మన ఆత్మలోకి తెచ్చుకోవాలి. దేవుడు చెప్తాడండి. ఇప్పుడు సపోజ్ మీరు మరణశయ్య మీద ఉన్నప్పుడు ప్రార్థిస్తుంటారు, ప్రభువా నాకెందుకు ఇది వచ్చింది, ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారు, నేను ప్రతిరోజు చర్చికి వస్తానా, నిన్నే స్తుతిస్తానా, ఆరాధిస్తానా, అన్నీ చేస్తున్నా, కానీ నాకెందుకు ఇంత అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు, బాధపడవచ్చు, నిన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆ ఒక ప్లేస్లో ఉండి కూడా నువ్వు నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, కనీసం నాకెందుకు రావాలి, నేను ఇంకొకరి మీద ఆధారపడి జీవిస్తున్నా కదా ప్రభువా అని చెప్పేసి మనం అనుకోవచ్చు అండి. కానీ ఏంటిదనంటే ఆ ప్లేస్లో నువ్వు ఒక మాట పొందుకోవడం అనేది గొప్ప భాగ్యం. అది అంటే అక్కడ ఒక మాట పొందుకున్నావు అనుకో. సపోజ్ ఈరోజు మనకు దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు, ఏంటిదంటే నేను మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తా అన్నాడు. ఇప్పుడు అదే మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఆ మాట ఇచ్చిండు, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తా అని మాట ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ చనిపోయే సిచ్యువేషన్ ఉంటుందా? నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? దీర్ఘాయుష్మంతుని, అంటే చాలా దీర్ఘకాలం బ్రతికిన తర్వాత చనిపోవాలి, అది నీ వాక్యం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అది. కానీ ఈ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే నీకు ఏదైనా కూడా నువ్వు మరణించవు. అది దేవుడు తాను ఇచ్చిన మాటకి పశ్చాత్తాపపడడు, ఎందుకంటే ఇచ్చింది ఖచ్చితంగా నెరవేరుతుంది అంతే. కాబట్టి దేవుడి నుంచి మనం ప్రతిసారి మరణ భయం కలిగిన ప్రతిసారి ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, దేవుడి నుంచి ఒక మాట పొందుకోవాలి. ఆ మాట పొందుకొని దాని గురించి అంటే మన హృదయంలో నీకు తెచ్చుకోవాలి. ప్రభువా నువ్వు ఈ మాట అన్నావు, ఓకే సపోజ్ అండి ఈ పోయిన సంవత్సరం నీకు ఒక అనారోగ్యం వచ్చింది, బాగా సీరియస్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుండి అంటే దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందుకున్నావు, ప్రభువా నన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని చెప్పేసి పోయినసారి వాగ్దానం ఇచ్చినావు. ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ బెడ్ ఎక్కినావు. పరిస్థితి ఏంది? పోయిన సంవత్సరమే కాదు ప్రభువా నువ్వు నాకు మాట ఇచ్చినావు అని అంటే ఈ సంవత్సరం వచ్చినాక నీకు మళ్ళీ వేరే మాట ఏముంటుంది? దేవుడు అప్పుడే మాట ఇచ్చిండు, అంటే దీర్ఘాయుష్మంతునిగా చేస్తా అన్నాడు. కాబట్టి ఇది నిన్ను ఎంత మరణపు అంచులకు తీసుకెళ్ళినా కానీ నిన్ను దీర్ఘాయుష్మంతునిగానే చేస్తాడు, ఎందుకంటే అది పోవాలి, అది నీది కాదు. అంటే మన లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దేవుడి నుంచి ఒక మాట పొందుకోవాలి. మన ఒక సిచ్యువేషన్స్లో నేను ప్రతిసారి మనం అనుకోవచ్చు, అంతెందుకండి నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు బెడ్లో పడుకున్నప్పుడు నాకు అర్థమైపోయింది దిస్ ఈజ్ నా లాస్ట్ స్టేజ్ కావచ్చు అని నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను దేవుణ్ణి అడిగిన, ప్రభువా నేను ఏం చేయలేదు, ఎలా ఇప్పుడే చనిపోవడం అంటే ఎలా ప్రభువా అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు నాకు ఒక మాట ఇచ్చింది. ఆ మాట ఇచ్చినప్పుడు నాకు ఏమనిపించింది అని అంటే నిరీక్షణ వచ్చింది, నమ్మకం వచ్చింది. మనము ఎప్పుడైతే మరణ పడగలో ఉన్నప్పుడు కానీ మరణపు అంచుల్లో ఉన్నప్పుడు కానీ మనకు ఒకటే వస్తుందండి, ఏంటిది? నేను వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఇవేముండవు. ఒక్కటే నాకు నమ్మకం కావాలనిపిస్తుంది. నన్ను ఎవరు నన్ను బయటికి తీసుకొస్తారనే నమ్మకం కోసం వెతుకుతాం. అప్పుడు అది ఎక్స్పీరియన్స్తోనే అర్థమైపోతుంది. అంటే నమ్మకం కోసం వెతుకుతున్నాను నేను. అప్పుడు ఏంటి, నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు, ఎవరిని నమ్మేలా లేదు. డాక్టర్ ఒకసారి బతుకుతాం అంటాడు, ఒకసారి చనిపోతాడట. ఎవరిని నమ్మాలి? నమ్మకం కోసం వెతుకుతాం. అప్పుడు
అంటే మరణం అనే ఒక థాట్లో ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం ఒకటే అండి, నమ్మకం కోసం వెతుకుతాం. ఆ నమ్మకం ఎవరు అని వెతికినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైన, నా కుమారుడా నిన్ను నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదాను, భయపడకు అంటే ఎంత గొప్ప మాట అనుకున్నా. నువ్వు మాటిస్తేనే ఫినిష్. ఒక మాట అంటేనే భూమి ఆకాశం సర్వం కలిగింది. అలాంటిది నువ్వు నాకు మాట ఇచ్చినావు. ఈ యొక్క రోగాలు ఏం చేస్తాయి, ఈ యొక్క బాధలు ఏం చేస్తాయి, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏం చేస్తాయి? ఏదేం చేయదు. ఎందుకనంటే దేవుడు మాట ఇచ్చిండు అంతే. అందుకే ఆయన మాట మీద మాత్రమే దూతలు పనిచేస్తాయి. ఆయన మాట, అందుకే ఒక మాట ఉంటుందండి, నీ యొక్క వాక్యాన్ని బలశూరులైన దూతలరా దేవుని వాక్యాన్ని నెరవేరుస్తాయి. అంటే నీ మాట మీదనే దూతలు పనిచేస్తాయి, నీ మీద చెయ్యి కాదు ఈగ వాళ్ళని. అలాంటిది. అందుకే దేవుడి నుంచి మనం ఒక మాట తీసుకోవాలి. ఈ సెంటిమెంట్లు, ఏడవడాలు ఇవేం పనిచేయాలి. దేవుడు లేఖనానుసారంగా వెళ్తాడు. అది అర్థం చేసుకోవాలి దేవుని దగ్గర. మనం నేను ఇంత ఏడ్చినా ఏం చేసినా కదా ప్రభు అంటే ఏం కుదరదు. ఒకటే, దేవాను ఒక మాట చెప్పినావా ఫినిష్. అందుకే మనం ఏంటిదని అంటే దేవుడి నుంచి ఒక మాట పొందుకోవడమే మన విడుదల. అది నీ యొక్క మరణపు టెన్షన్లో కానీ, నీ యొక్క మరణ భయంలో కానీ, ఎక్కడైనా సరే అండి, దేవుడి నుంచి ఒక మాట పొందుకున్నామంటేనే అది మన విడుదల. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడొచ్చండి, మనం మరణానికి ఇంత భయపడతానే కదా. ఒకసారి చూద్దాం, కొత్త నిబంధన గ్రంథంలో చంపేయి అని చెప్పి ఎదురెళ్ళిరు హతసాక్షులు. నన్ను చంపేయి అని చెప్పేసి ఎదురెళ్ళిరు. వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడదండి. మనం మరణానికి భయపడతా అంటే వాళ్ళు యేసుక్రీస్తు కోసం మీరు చావడానికి సిద్ధం, నన్ను చంపే అని వెళ్తారు. మీరు చూసిందంటే హతసాక్షుల ఒక బుక్ ఉంటుందండి, పార్ట్ 1 అని ఉంటుంది. ఆ బుక్లో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత నుంచి 1900 ఆ ఒక్క ఇయర్ వరకు 1 కోటి మంది చచ్చిపోయాను. ఆ బుక్ నేను చదువుతా ఉంటే నా చేలకు రక్తం పూసుకున్నట్టు అనిపించింది. అంటే వారు పిరికితనంగా కాదు, యేసుక్రీస్తు కోసం మేము చావడానికి సిద్ధమని. మరి మనకి అంత ధైర్యం ఎలా వచ్చింది? మనకెందుకు ఆ ధైర్యం లేదు? మనం ఇంకా ఈ యొక్క ప్రాణభయంతో ఎందుకు భయపడతాను? మరి అలాంటి ధైర్యం కోసం వాళ్ళు తెలుసుకునేది ఏంటిది, మనం తెలుసుకోలేదు ఏంటిది? ఈరోజు దేవుడు మనకు అది తెలియజేయబోతాను. ఏంటిది అని అంటే, సపోజ్ అండి మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనుకో, ఆ గేమ్లో గెలిస్తే 2 కోట్లు ఇస్తా అన్నారు. నీ దగ్గర అసలు ఏం లేదు, 10 రూపాయలు పెట్టినావు, గేమ్లోకి ఎంటర్ అయినావు, నువ్వు గెలిస్తే 2 కోట్లు. అప్పుడు నీ ఆ ఒక గేమ్ మధ్యలో నువ్వు ఉన్నావు. అప్పుడు నీ ఆలోచన దేని మీద ఉంటుంది? 10 రూపాయల మీద ఉంటుందా? లేకపోతే నీకు వచ్చే ఆ ఒక గేమ్లో ఆడుతూ ఉంటే వచ్చే నొప్పుల మీద ఉంటుందా? ఉండదు. నీ దృష్టి దేని మీద ఉంటుంది? అరే అది సాధించుకోవాలి అనేది ఉంటుంది. సో ఆ రోజున్న ఆ ఒక్క విశ్వాసులు కానీ, ప్రవక్త ఎవరు మన అపోస్తులు కానీ, ప్రతి ఒక్కరు ఏంటిదనంటే క్రిందున్న వాటిని కాదు, పరలోకం ఉన్న వాటి మీద దృష్టి ఉంచి వారు సమర్పించుకున్నారు. యేసుక్రీస్తు కోసం హతసాక్షులు ఎక్కువ మహిమ పొందగలము అని చెప్పేసి సమర్పించుకున్నారు వారు. అనంటే ఇప్పుడు చూడండి, మనకి ఈ మరణ భయం అనేది నీకు నెక్స్ట్ ఏంటిదనే తెలియకపోతేనే ఆ భయం. ఎగ్జాంపుల్ చూసుకుందామండి. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక శిశువు ఉన్నాడు. అతను ఏమనుకుంటాడు? అరే నేను ఇలానే ఉన్నా హ్యాపీగా, మా మమ్మీ గర్భంలోనే ఉన్నా కదా, నాకు ఫుడ్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి, హ్యాపీగా ఉన్నా అనుకుంటాడు. ఎన్ని రోజులు అనుకుంటాడు అట్లా? టైం 9 నెలలే. 9 నెలల తర్వాత మళ్ళీ ఈ లోకానికి అడుగు పెట్టాల్సిందే. ఈ లోకానికి అడుగు పెట్టే ముందు తన ఆలోచన ఏంటిది? ఇదే పెద్ద ప్రపంచం, ఇలానే బాగున్నది, నేను మంచిగా మా మమ్మీతో మాట్లాడుకుంటున్నా, హ్యాపీగా ఉంటున్నా అన్న థాట్లో ఉంటాడు. ఎప్పుడైతే తాను భూమి మీద అడుగు పెడతాడో తనకేం కనబడుతుంది? కొన్ని వేల కోట్ల మంది, బిలియన్స్ పబ్లిక్, సృష్టి, పక్షులు, జంతువులు, ఆకాశం, కనబడని పెద్ద గొప్ప లోకం కనబడింది. అంటే ఈ లోకం ఉన్నదని తెలియక తను అక్కడనే అయిపోయి అక్కడనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏంటిదనంటే ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో మనకేం కనబడుతుంది? అందరము ప్రజలు ఇంతమంది ఉన్నాము. మన ఇండియానే 140 crores, మనకి ఇన్ని డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ ఉన్నాయి, అన్ని రాజ్యాలు, ఇవి సంథింగ్ అన్నీ కనబడతాయి. మనం ఏమనుకుంటాము? ఇదే కంప్లీట్ కావచ్చు అనుకుంటాం. కానీ టైం ఏందా? 120 years అంతే. మహా అయితే 80, మహా కొంచెం బలం ఉంటే 120 అంతే టైం. అక్కడ శిశువుకి ఎంత? 9 నెలలు. ఇక్కడ 120, 80 నుంచి 120 అంతే. ఈ 120 తర్వాత మరి ఎక్కడికి పోతాం?
సరే ఆలోచించండి, మళ్ళీ ఎక్కడికి పోతాం? అప్పుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక మహా గొప్ప లోకానికి వెళ్తాం. ఆ లోకమే ఆత్మలోకం, దేవుడితో నివసించే లోకం. అంటే ఎంత గొప్పగా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. ఎట్లా అంటే దేవునితో కోట్లాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు, సింహాసనాలు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, చనిపోతే ఏడిపోతాను? పెంట కుప్పలకి ఏం పోవు, సరాసరి సింహాసనాలకు అడిగిపోతావు, దేవుని దగ్గరికి వెళ్తావు. అబ్రహాము, ప్రవక్తలు, యాజకులు, ఆ గొప్ప దేవుడిని స్తుతించే ఒక ప్లేస్. అంటే అంత గొప్ప ప్లేస్ని చూసుకుంటే కానీ వీళ్ళు ఈ చిన్నదాన్ని ఏమనుకున్నారు, ఈ చిన్న జీవితం ఎందుకురా అన్నట్టుగా అట్లున్నారు అన్నట్టు. అంటే హతసాక్షులు, దేవుని కోసం హతసాక్షులు అయ్యేందుకు సిద్ధపడ్డారు. అందుకే ఎందుకు, అది గొప్ప లోకం, మనం అందులోకి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు, స్టెఫన్ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు లేచి నిలబడ్డాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనం కనీసం ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా లేచి నిలబడతారా? అలాంటిది ఎట్లా అంటే టోటల్ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన యేసుక్రీస్తు స్టెఫెన్ చనిపోతా అంటే లేచి నిలబడ, నువ్వు రానా కుమారుడా అని. ఎంత గొప్ప ఆధిక్యత! అంటే మనం పైనున్న వాటినే చూడాలి, వాటిని బట్టే నడుచుకోవాలి. మరి ఇప్పుడు చూసుకున్నామండి, ఇది వాట్ ఈస్ వాట్ అనేది మనకు తెలిసింది. ఇంతకు వీళ్ళకి అంత ధైర్యం ఎట్లా వచ్చింది, అంత ఎట్లా ఒప్పుకున్నారు అని అంటే స్టెఫెన్ చూడాలి. స్టెఫెన్ ఏమన్నాడు, పరిపూర్ణత చెందాలి దేవుని లోపల. స్టెఫెన్ని చంపుతా అంటే వీళ్ళని చూసుకో దేవుడా, వాళ్ళ చూసుకో దేవుడా అని చెప్పలేదు. ఏబేలు రక్తం ఏమన్నది, కయీను కోసమో నాకు న్యాయం తీర్చానన్నది. కానీ స్టెఫెన్ ఏమన్నాడు, వీరిని క్షమించు ప్రభువా అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు, వీరిని క్షమించు ప్రభువా, శిలువ మీద ఉండి వీరికి ఏం తెలియదు, వీళ్ళని క్షమించు ప్రభువా అన్నాడు. స్టెఫెన్ వీరిని క్షమించు ప్రభువా అన్నాడు. పౌలు వీరిని క్షమించు ప్రభువా అన్నాడు. అంటే ఏ స్టేజ్కి వెళ్ళి వీళ్ళు అని అంటే శరీరం మొత్తాన్ని ఇది ఏం లేదు వట్టిదే అన్నట్టు అనుకున్నారు. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆత్మలోకానికి కనెక్ట్ అయ్యి హతసాక్షులు అవడానికి సిద్ధపడ్డారు. అంటే ఈ ప్రాణభయం ఏమున్నదండి, ఒకటే, దేవుడి నుంచి ఒక మాట పొందుకో, పరలోకంలో ఉన్న వాటి కోసము నీ దృష్టించు, అంతే, ఇంకేం లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే పైనున్న వాటి మీద నీ దృష్టి ఉంచుతావో ఈ లోక సంబంధమైన అంటే టెంపరీగా ఉండే వాటి గురించి నువ్వు ఆలోచించు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి నీకు కావాల్సింది ఏంటిది, దాని మీద నీ యొక్క ఆలోచన ఉండాలి, నీ యొక్క జీవితం ఉండాలి. పరలోకంలో ఏముంటుంది, కృపాసింహాసనం ఉంటుంది. నువ్వు ఇతరుల పట్ల కృప కలిగి జీవించాలి, ఎందుకంటే మన దేవుడు కృపాసత్య సంపూర్ణుడు. దేవుడు కనికరం కలిగిన దేవుడు, నీ లోపల కనికరం ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ జీవితం నువ్వు జీవించాలి. అంటే దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి మనం, అలాంటి బ్రతకాలి ఇక్కడ. అందుకే అంటాడు, పరిశుద్ధత లేకుండా పరలోకానికి ఎవ్వరూ రారు అని. మళ్ళీ ఇంకో మాట ఉంటుంది, అంత పరిశుద్ధంగా నేను ఉండలేను ప్రభువా, నా వల్ల కాదు అనుకుంటాను. అదే దేవుడు మళ్ళీ ఒక మాట అన్నాడు, నిన్ను నువ్వు నాకు సమర్పించుకో, పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని మళ్ళీ అని. నీకు చేత కాదు, నేనే పరిశుద్ధపరుస్తా, నేనే తీసుకుపోతా, నేనే సింహాసనం మీద కూర్చోబెడతా, నేనే నీకు రాజ్యాన్ని ఇస్తా అని. నువ్వు చేయాల్సింది ఏంటిది, దేవునికి సమర్పించుకోవడం మాత్రమే. ప్రభువా ఈ స్థితిలో నేను నీకు సమర్పించుకుంటున్నా, నేను ఏం చేయాలి, ఫినిష్, అంతే. దేవుడు చెప్తూనే ఉంటాడు. ఈ మరణ భయం అనేది ఏం లేదండి. పైన వాటి గురించి మనం అడ్రస్ తెలుసుకొని అక్కడ ఏముంటుందో తెలుసుకున్నాం అనుకో, ఏముండదు ఇక్కడ, ఏం భయం ఉండదు. ఎవరు వచ్చి నేను టచ్ చేసినా కూడా ఒకటే, దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చిండు, అప్పటి వరకు నన్ను ముట్టుకో, ఫినిష్. ఇప్పుడు చూడండి, అపోస్తులుడైన పౌలు పడవలో వెళ్తా ఉంటే పడవ ఆ అలల తాకిడికి ఎలా అంటే విరగడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ టైంలో తనతో ఉన్న ఆ ఒక సైనికులు కానీ ఆ ఒక దొంగలు కానీ అందరూ ఉంటారు. వారందరూ భయపడతా ఉంటే ఈ పౌలుకి ఒక దేవదూత వచ్చి మాట చెప్పిపోతుంది, పౌలా నువ్వు భయపడకు, ఇక్కడ ఉన్న వారందరినీ నీ చేతికి అప్పగించాను, నువ్వు రోమాలో నా గురించి సాక్ష్యం చెప్పాలి అన్నాడు. ఇప్పుడు రోమాలో సాక్ష్యం చెప్పకుండా మధ్యలో ఎక్కడైనా చచ్చిపోయే ఛాన్స్ ఉందా? అలలు వస్తే పడవ విరిగిపోతుంది, ఆ ఒక సముద్రంలో కొట్టుకపోతా ఉంటారు. అన్నీ జరిగినా సరే పౌలు చనిపోలే. పోనీ అక్కడి నుంచి మిస్ అయిన తర్వాత మెలితే మాల్టా దీవిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒక పామచ్చి కట్ చేస్తుంది. అక్కడైనా చనిపోయినా లేదు. ఎందుకు? రోమాలో నువ్వు సాక్ష్యం ఇయ్యాల్సిందే, అప్పటిదాకా నిన్ను ముట్టుకునేటోడు ఉన్నాడు. సేమ్ అలాగే మన జీవితాలలో కూడా దేవుని ఒక మాట పొందుకోవాలి. మనం
ప్రభువా, ఈ సందర్భంలో, ఈ యొక్క సిచ్యువేషన్లో, నాకున్న ఈ కష్టంలో, ఈ యొక్క బాధలో నీ ఒక మాట దయచేయి ప్రభువా. మళ్ళీ ఆ మాట కోసం నేను ఎట్లా గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేదు. దేవుడు నీ హృదయాన్ని చెప్పేస్తాడు. ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అది గుర్తుంచుకో. ఎందుకంటే పూర్వకాలము దేవుడు వాక్కు కోసం కనిపెట్టుకొని ఉండేవారు. ఇప్పుడు నీ లోపలనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ హృదయానికి చెప్తాడు, ఇది అని చెప్తాడు, నువ్వు తీసుకోవాలి. ఇదా, ఓకే ప్రభువా అని నమ్మే విశ్వాసం నీకు ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా దేవుడు ఒక మాట చెప్పిందంటే అది జరుగుతుంది. 100%, 100 అంటే 100కి 100, 200% జరుగుతుంది. ఫినిష్. దానికి ఏం తిరుగులేదు. నా మాట వెళ్ళి కార్యం చేయకుండా తిరిగి వచ్చినావు అని అంటారు. సో దేవుడికి ఏదైనా మాట ఇచ్చిండు అని అంటే ఇట్స్ కంప్లీటెడ్, ఫినిష్. దానికి ఇంకా మళ్ళీ నువ్వు కష్టపడాలి, ఇది అది ఏముండదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది, అంతే. అది దేవుడు. ఒకటండి, రక్షణ పొందడానికి మనం ఏం చేసాం? ఏమైనా చేసామా? ఏం చేయలే. ఆయననే మన పాపాలు మోసుకొని వెళ్ళి స్లీవ మీద భరించి రక్తం కార్చి చనిపోయి రక్షణను ఫ్రీగా ఇచ్చేసాను. ఎంత ఫ్రీగా ఇచ్చాను? మనకి ఎవరైనా ఇస్తారా? కనీసం మనం రేషన్ బియ్యం కడిగినా కూడా పైసలు కట్టాలి. అంటే దేవుడు రక్షణనే అంత ఫ్రీగా ఇచ్చిండు. అలాంటిది చూసుకోవచ్చండి మనం. ఈ మనము ఏదైనా కూడా క్రియలతో కాదు, దేవుని విశ్వాసంతో నడుచుకోవాలి మనం. ప్రభువా, అందుకే అబ్రహాము నమ్మను, అది అతనికి విశ్వాసంగా, అతన్ని నీతిమంతునిగా చేశాను అని ఉంటుంది. అంటే మన లైఫ్ అనేది దేవుని ఒక మాట మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఒక మాట చెప్పిండు అని అంటే నీ మిగతా లైఫ్ ఆ మాట మీదనే ఉంటుంది. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఆయాసపడాల్సిన పని లేదు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఉంటుంది. అంటే ఆయన ద్వారా, ఆయనతో, ఆయనే సృష్టించింది అని ఉంటుంది. ఆయనే నీకు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు బయట ఎందుకు ఎంకలాడుతావు? నీ లైఫ్ దేవుడు ఏంటిదనంటే నీకు ఒక మాట ఇచ్చిండు. నిన్ను ఈ యొక్క రంగంలో నిన్ను, అంటే ఈ యొక్క ఏరియాలో నిన్ను అభివృద్ధి పరుస్తా అన్నాడు. నువ్వు ఇది వదిలిపెట్టి అక్కడికి పోయి చేస్తే నీకెందుకు వస్తుంది? ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చండి. ఏలియాను ఆ కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ వెళ్ళు అని ఏలియాకి చెప్పి కాకోలములకు ఏం చెప్పాను? కాకుల గుంపులకి కేరేతు వాగు దగ్గరికి ఫుడ్ తీసుకురండి అని చెప్తాడు. నువ్వు కేరేతు వాగు కాడికి పోకుండా వేరే కాడికి పోయి నాకు ఫుడ్ రావాలి, దేవుడు ఉన్నాడు, విశ్వాసం ఉంటా, ఫాస్టింగ్ ఉంటా అంటే అత్తయ్య. దేవుడు ఏం చెప్పిండో అది తెలుసుకో. దేవుడు కేరేతు వాగు దగ్గరికి ఏలియాను పొమ్మంటే ఏలియా కేరేతు వాగు దగ్గరికి వెళితే అక్కడికి ఏం తీసుకొస్తాయి? కాకులు ఫుడ్ తీసుకొస్తాయి. అది అంటే దేవుడి మాట విని వెళ్ళితే అవుతుంది. అంతేగాని దేవుడు ఒక మాట చెప్తే నువ్వు ఒకటి చేస్తే ఎలా అభివృద్ధి చెందుతావు? కాబట్టి ఒకటే అండి, దేవుని దగ్గర ఉంచాలి. ప్రతి సందర్భాల్లో ఒక మాట తీసుకోవడమే మన జీవితానికి అదొక మంచిది. మనం అభివృద్ధి చెందగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఇంతే, ఇంకేం లేదు. మన ప్రాణభయాలు ఇవి అవి అన్నీ లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ ఎప్పుడో మరణపు ముళ్ళును విరిచేసిండు, సాతాను తల చితిక త్రొక్కిండు. మన మీద ఏ ఒక్క దాని అధికారం లేదు. ప్రతి దాన్ని మన కాళ్ళ కింద పెట్టేసిండు. అందుకే ఒక మాట ఉంటుంది, శీఘ్రంగా మీ యొక్క కాళ్ళ కింద సాధారణ చితిక త్రొక్కించేదని అన్నాడు. ఆల్రెడీ పెట్టేసిండు, అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు అదొక తోక ఊపుతాను చూసినావా? ఆ తోకకే మనం ఇప్పుడు అంత భయపడాల్సిన పని లేదు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మొత్తం. దేవుని అందు విశ్వాసం వస్తే సరిపోతుంది. మరి విశ్వాసం ఎట్లా వస్తుందండి? నాకు అది రద్దలేదు కదా అనే ఫీలింగ్లు ఉన్నారా? ఒకటే, వినుట వలన విశ్వాసం కలుగును. దేవుని వాక్యాన్ని వినండి. మీకు విశ్వాసం రాలేదా? ఇంకా వినండి. అప్పుడు అంతర్య పురుషుడు బలపడి బాహ్య పురుషుడు బలపడతాడు. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. దేవుడు ఒక మాట చెప్తే సింపుల్ అయిపోతుంది. ఒక దైవజనుడు ఒక వాక్యం చెప్తే నాకు బాగా నచ్చిందండి. ఒక మాట అది మీకు చెప్పి ముగిస్తాను. ఒక కుమారుడు ఫ్లైట్ వెళ్తామంటే చూసిండు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. తన తండ్రి అడిగాడు, ఫ్లైట్ ఎంత పెద్దగా ఉన్నది అని అడిగితే తన కుమారుడు అన్నాడు, చాలా చిన్నగా ఉన్నది డాడీ అన్నాడు. తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేసిందంటే తన తండ్రి బైక్ ఎక్కించుకొని తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో పర్మిషన్ అడిగి లోపలికి తీసుకుపోయింది ఏరోప్లేన్ దగ్గరికి వెళ్తా అంటే ఆ కుమారుడు చూస్తూ ఇంత పెద్దగా ఉన్నది ఏంటి డాడీ అంటాడు. ఎందుకు పెద్దగా ఉన్నది మరి? అప్పుడు ఎందుకు చిన్నగా ఉన్నది? దగ్గరికి అంటే ఆ ఒక ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళడం ద్వారా అది పెద్దగా కనబడింది. ఇంత పెద్దగా ఉన్నది డాడీ, ఇంతమందిని తీసుకెళ్తుందా అని చెప్పేసి అంటాను.
మనం కూడా అంతే అండి. మన జీవితాలలో దేవుణ్ణి దూరం నుంచి చూస్తే దేవుడు ఏం లేడు గిత్తే అన్నట్టే అనిపిస్తుంది. దేవుని దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా. సర్వలోకము ఆయన మాటతోనే నడుస్తున్న విషయం నీకు అర్థమవుతుంది. భూమి ఆకాశాలు రాజుల హృదయాలు ప్రతి ఒక్కటి ఆయన తిప్పుతాడు. ప్రతిదీ ఆయన కిందనే ఉన్నది. అది నీకు అర్థం కావాలంటే దేవునికి దగ్గరగా రావాలి. దేవునికి దగ్గరగా ప్రార్థనలో, వాక్యంలో, వర్షిప్లో ఎలా వస్తావో అలా రా దేవుని దగ్గరికి. అప్పుడు దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుంది. అంతే. ఇప్పుడు మనకి ఆయన ప్రాబ్లం వస్తే ప్రాబ్లాన్ని కూడా చూడాల్సిన పని లేదు. ప్రభువా ఈ టైంలో నువ్వు ఏం చేయాలనుకున్నావు, అంతే, అదే సొల్యూషన్. నీకు ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి, ఇలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి మైండ్ అంతా ఖరాబ్ చేసుకోకు. ఒక్కటే థింగ్, ఆల్రెడీ యేసుక్రీస్తు ముగించేసిండు అన్నీ. ముగించేసిన తర్వాత నీకు ఏమైనా ఖాళీగా పెట్టిండా? నువ్వు చేసేది ఏమైనా ఉండదా? ఏం లేదు. జస్ట్ థ్యాంక్స్ చెప్పి తీసుకోండి. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక్కటే థింగ్, ప్రభువా ఈ టైంలో ఏం చేద్దాం అనుకో నువ్వు చేసి పెట్టినావు అది చెప్పు నాకు, అంతే. ఈ ప్లేస్లో ఇప్పుడు ఒక ప్రాబ్లంలో నువ్వు ఉన్నావు, మధ్యలో ఇరుక్కుపోయినావు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒకటే థింగ్, ఆ ప్లేస్ దేవుడు కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. అడగాలి, యేసుక్రీస్తువా ఈ ప్లేస్లో నువ్వు ఏం కంప్లీట్ చేసావు చెప్పు, అదే నీ సక్సెస్. ఇంతకు మించి ఇంకేం లేదండి, అంతే. కాబట్టి ప్రతిదీ మనం దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలి, మన కుటుంబాలు కట్టుకోవాలి. ఇదే దేవుడు మనకు నేర్పిస్తున్న ముఖ్యమైన మాట. ఎందుకంటే నీ ప్రాబ్లమ్స్ వచ్చినా, నీకు మరణ భయం వచ్చినా, నీకు ఆర్థిక ఇబ్బంది వచ్చినా, నువ్వు కృంగిపోయినా, ఏదైనా ప్రతి ప్రాబ్లంకి ఒకటే థింగ్, నా వాక్యాన్ని తీసుకో, ప్రశాంతంగా ఉండు, మిగతా పని అంతా నేను చూసుకుంటా అన్నాడు. అంతేగాని నువ్వు ఒకటే అండి, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు పని చేస్తాడు, నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు దేవుడు పని చేస్తాడు. నువ్వు పని చేస్తా అంటే ఆయన పక్కకు కూర్చుంటాడు. ఎందుకంటే నువ్వు తీసుకో ఇక అని చెప్పేసి కూర్చుంటాడు. ఆ టైంలో ఎలా ఉంటుందంటే నువ్వు బయటికి రాలేవు, ఏం చేయలేవు, సాధారణ ఇంకా ఇరుకులో పెడతా అంటే అలానే ఉండిపోతా అంటావు. ఒకటే థింగ్, ప్రభువా నా వల్ల అయితే అని ఒక్కసారి చేయలేము, నా వల్ల అయితే ప్రభువా అని చెప్పి సరెండర్ అయిపో. వెంటనే గాఢాంధకార లోయలో నుండి ఆ రోజు దావీదు ప్రార్థిస్తాడు, గాఢాంధకార లోయలో నుంచి నన్ను పైకి తీసుకొచ్చినావు నువ్వే అంటాడు. లోయ ఎక్కడా, అంధకారం ఎక్కడా, గాఢాంధకారం ఎక్కడా అంటే అంత లోపల నుంచి కూడా నువ్వు నన్ను నీ దుడ్డు కర్ర నన్ను కాపాడినారు అంటాడు. అంటే నువ్వు ఎంత డౌన్ వెళ్ళినా, ఎక్కడివైనా, నీ ఇష్టపూర్వకంగా నీ లైఫ్ అంతా నాశనం చేసుకున్నా సరే ప్రభువా నన్ను కాపాడంటే తీసుకొస్తాడు. అది మన దేవుని ప్రేమ, అంత గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమమయుడు నువ్వు మరణ భయంతో ఉంటే సంతోషిస్తాడా? తీసుకురాడా బయటికి? నువ్వు ఏదైనా ఇబ్బందులు ఉంటే తీసుకురాడా? ఇంకా చాలా ఉంటుంది. నాకు జాబ్ పెద్ద ప్రాబ్లము, నాకు మ్యారేజ్ పెద్ద ప్రాబ్లం, ప్రతి దానికి ఒక వర్డ్ ఉంటుంది. వర్డ్ తెచ్చుకో, పోయి కూర్చో దేవునితో, ప్రభువా ఈరోజు మనం డీల్ చేద్దాం దా అని చెప్పి కూర్చో, నా లైఫ్లో నువ్వు ఏం చేసావో చెప్పు అని చెప్తాడు, అది ఫాలో అయిపో, అంతే. వెరీ ఈజీ దేవునితో. బయట మనం కష్టపడాల్సి వస్తుంది కానీ దేవునితో ఉంటే చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి ఒకటే అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పైన వాటి మీద మన దృష్టి ఉంచాలి. ఏ సందర్భంలోనైనా సరే నువ్వు ఒక మాట తెచ్చుకోవాలి. నీకు మరణమైన ఒక థాట్స్ వచ్చినా, సూసైడ్ చేసుకోవాలని థాట్స్ వచ్చినా, ఏం వచ్చినా కానీ ఒకటే థింగ్, ప్రభువా ఒక మాట చెప్పు. దేవుడు మాట తప్పకుండా చెప్తాడు. ఎందుకనంటే ఒక రాజు ఉంటాడండి, ఆ రాజు చాలా తప్పులు చేసి లాస్ట్కి ఒకరోజు ఫాస్టింగ్ ఉండి ప్రభువా నన్ను కాపాడవా అంటాడు. దేవుడు ఏం చేస్తాడు? ఓకే అని అంటాడు. అని కాపాడి నేను ఇప్పుడు నీకు ఇచ్చే శ్రమలు, ఈ కష్టాలు అనేవి నీ కాలంలో కావు, వేరే మీ పిల్లల కాలంలో అయితే అని అంటాడు. అంటే అంత తప్పులు చేసిన ఆయనే ఉంటే చిన్నప్పటి నుంచి మనం పట్టుకొని దేవునే ఉన్నాం కదా, దేవా నువ్వే దిక్కు, నువ్వే మాకు అన్నీ అనుకుంటూ ఉన్నావు. మనల్ని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు, అస్సలు వదిలిపెట్టాడు. నువ్వు వదిలిపెట్టిన ఆయన వదిలిపెట్టాడు. అంత ఇష్టమైనకి మనం అంటే. కాబట్టి దేవుని యొక్క మాట పొందుకోవడమే మన జీవితంలో గొప్ప రహస్యం. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం పొందుకున్నాక ఏం జరుగుతుంది అంటే ఒక్కటే మాట అండి. గిద్యోని దగ్గరికి దేవుడు వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే భయంతో వణుకుంటూ అవేంటియో జొన్నో సంథింగ్ ఏమో వేయించుకుంటాడు ఒక గోడ పక్క కూర్చొని. అంటే అవి కాల్చుకుంటా అంటే వచ్చి ఒక దూతని పంపించి, దూత అంటాడు అన్నాడు, ఏమంటాడు దూత వచ్చి గిద్యోని దగ్గరికి వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. మరి ఇక్కడ పరాక్రమం గల బలాఢ్యుడు ఏం చెప్తాడు? గోడ పక్క కూర్చొని భయపడతాడు, వణుకుతాడు. అప్పుడు దేవుడు అంటాడు,
నేను పరాక్రమం గల బలాఢ్యుని ఏంటి అని చెప్పి గిద్యోని అడిగితే, గిద్యోను లైఫ్లో దేవుడు అన్ని కంప్లీట్ చేసి అక్కడ ఒక టైటిల్ ఇచ్చాను. ఏంటిది? పరాక్రమం గల బలాఢ్యుడు నీవి అని టైటిల్ ఇచ్చాను. ఆ టైటిల్ తీసుకొచ్చి ముందు వచ్చి చెప్తాను ఇక్కడ, అంతే. ముందు వచ్చి ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఉన్న పొజిషన్ ఏంటిది? ఆయన అనుకుంటున్నాడు. నెక్స్ట్ అక్కడ నుంచి దేవుని ఇన్స్ట్రక్షన్స్తోని ఆయన బయటకు వచ్చి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచి బయటికి వచ్చి అప్పుడు జనులందరూ కలిసి ఆయనకి ఏమని పేరు పెడతారు? పరాక్రమం గల బలాఢ్యుడా అని అంటారు. ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్పాడు? అప్పుడెప్పుడో ముందు చెప్పాను. సేమ్ మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా వాక్యం ఇచ్చినట్టు ఒకటే గుర్తుపెట్టుకోండి, అది చేసి అక్కడ పెట్టిండు, మనకి పోయి మనం తెచ్చుకుంటే. అంటే ఆ ఒక్క వాక్యంలోనే మన జీవితం ఉంటుంది. కాబట్టి దేవుని నుంచి ఒక వాక్యం పొందుకోవడము ఉత్తమమైన పని. జీవితంలో ఈజియెస్ట్, మన లైఫ్ కూడా ఈజీగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటిదంటే, మరి వాక్యం ఇచ్చిన నెరవేరలే అది అంటే టైం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిదానికి టైం ఉంటుంది. ప్రసంగిలో ఉంటుంది, ప్రతిదానికి సమయం కలదు అని. దేవుని టైంలో పక్కా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ రోజు యేసుక్రీస్తుని పుట్టినప్పుడు క్యాలెండర్ 0 కావాలి, AD BC AD 2 కావాలి. ఆ సిచ్యువేషన్ ఏ టైం అది? ఆ టైం వరకు యేసుక్రీస్తుని రానియాలి. అంటే ఆ టైంకి యేసుక్రీస్తు ఫిక్స్ చేసి రానియడం కాదు, ఆ టైం ఫిక్స్ చేసిండు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అయింది. అంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. దేవుడు ఆ టైంలో ఆయన వాగ్దానాలు ప్రతిదీ వాటి సమయాలకి అయిపోతుంది అని ఉంటుంది. అంటే మనకు దేవుడు ఏ మాట ఇచ్చినా కూడా ఆ టైంకి అవుతుంది. మరి ముఖ్యంగా ఏంటిది అని అంటే, ప్రాణభయంతో భయపడాల్సిన పని లేదు. పైనున్న వాటిని గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందుకోండి. ఆ రోజు పౌలైతే ఎలాగ రూమాలోని నిలబడాలనుకున్నాడో, ముందు ఎన్ని కష్టాలు వచ్చినా, నీళ్ళలో పోయినా, పాములు గరిచినా ఏం కాలేదు. సేమ్ దేవుడు, అదే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు అదే మాట నీకు చెప్తున్నాడు. నీ లైఫ్ కూడా ఏం కాదు, భయపడకు. నేను ఆ రోజు కాపాడిన దేవుడినే ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరిగాయా? ఖచ్చితంగా జరుగుతాయి. పూర్వం జరిగిన అద్భుతాలు నీ లైఫ్లో చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? ఇప్పుడు చేసిన ఈరోజు చేసిన దేవుడు రేపు చేయడా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, తప్పకుండా నిన్ను కాపాడతాడు, నిన్ను కాచుకుంటాడు. ఎందుకంటే నువ్వు చాలా ప్రీషియస్ వ్యక్తివి, దేవునికి అమూల్యమైన వ్యక్తివి నువ్వు. అందుకే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నీకు ఎలాంటి భయాలున్నా ఒకటే, ప్రభువా నాకు ఈ సమయంలో నీ వాక్యం ఏంటిది, నీ మాట ఏంటిది ప్రభువా, ఈ మాట అంతే. ఆ మాట తీసుకో. థ్యాంక్ యూ ప్రభువా, నాకు ఈ మాట ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా అనుకో. ప్రైజ్లో దేవుడిని స్తుతించు, సరిపోతుంది. నువ్వు దానిలోనికి ఎంటర్ కావు, దేవుడిని ఎంటర్ చేయడు, కాపాడుతూనే ఉంటాడు. ఇదండి ఈరోజు దేవుడు మనకు చెప్పాలనుకున్న మాట. ఏం లేదు, ప్రతి ఒక్క సమయాలలో దేవుని యొక్క మాటను పొందుకోవడమే దేవుని చిత్తం. కాబట్టి మనం ఆ మాటను పొందుకొని దేవుని స్తుతించడం దేవుని చిత్తం. మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం అని ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మాటను తీసుకొని మన ప్రతి సందర్భాల్లో, అది ఏ సందర్భమైనా కానీ, నీ యొక్క లైఫ్ మ్యాటరా, కెరియరా, జాబా, మ్యారేజా, హెల్తా, ఏదైనా సరే అండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా, ఎవ్రీథింగ్, ప్రతి దానికి దేవుడు ఒక మాట పెడతాడు. ఆ మాట తీసుకొని